డిగ్రీ విత్ ఐఏఎస్ జనరల్గా చూసుకుంటే ప్రజెంట్ ఆల్రెడీ దీనికి సంబంధించి విజయవాడలో బెస్ట్ డిగ్రీ విత్ ఐఏఎస్ ఏంటి, దీంతోపాటు అసలు డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజెస్ ఎలా చేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎవరు చూడకపోతే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ క్యాంపస్ టూర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తారనే విషయం కూడా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఏపీలో డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది పక్కన పెడితే ప్రజెంట్ హైదరాబాద్లో వీ కెన్ సే తెలంగాణలో అనే దానికంటే కూడా తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్లో రోజు పెరిగిపోతాం. సో వాస్తవానికి ఏం జరుగుతూ ఉందంటే డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో జస్ట్ పేరు మాత్రమే యాడ్ చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కాలేజ్ వీళ్ళది కాదు, వీళ్ళకి కాలేజ్ పర్మిషన్ ఉండదు, హాస్టల్ ఒక చోట ఉంటుంది, వీళ్ళు ఒక చోట ఉంటారు. ఓకే, అంటే హాస్టల్ వీళ్ళకి సంబంధం లేదు, క్లాసులు డిగ్రీ క్లాసులు ఎవరో వచ్చి చెప్తారు, యూపీఎస్సీ మాత్రం వీళ్ళు టీచ్ చేస్తారు. దీన్ని డిగ్రీ విత్ ఐఏఎస్ అని ఎలా అంటారు? డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఏంటి అంటే వాళ్ళ ఓన్ కాలేజ్ ఉండి లేకపోతే కాలేజ్ లేకపోయినా ఒకటే క్యాంపస్లో ఉండాలి, ఒకటే క్యాంపస్లో వాళ్ళ పిల్లలు ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్ అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. ఇంటర్ అయిపోయిన పిల్లలు వెంటనే ఖచ్చితంగా వాళ్ళు మంచి ఒక ఆలోచనలతో ఉంటారు. వేరే డిగ్రీ కాలేజీలో అంటే ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో చాలా వరకు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి సంబంధం ఉండదు. అంటే వాస్తవానికి హాస్టల్కి వీళ్ళకి సంబంధం ఉండదు. ఓకే, హాస్టల్లో అందరు పిల్లలు ఉంటారు, గ్రాడ్యుయేట్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, పీజీ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంత డీవియేట్ అయ్యేదానికి పిల్లలు బాగుపడడం కంటే కూడా చెడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటే విషయం ఏంటి అంటే తాను చెడిని కోతి మన వల్ల చెడిపింది అంటారు. మన సామెత ఉంది కదా. అంటే ఏంటి, ఒకవేళ మన పిల్లవాడు కరెక్ట్గా ఉన్నా కానీ పక్కన వాళ్ళు చెడగొట్టే పరిస్థితి ఉంటుంది. సో ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో పెద్ద దందన చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఎలాంటి పారామీటర్స్లో మనం డిగ్రీ విత్ ఐఏఎస్ అని మనం మాట్లాడుకోవచ్చు అనేది మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే, సో ఇక్కడ జనరల్గా ఏంటి అంటే హైదరాబాద్లో చూసుకుంటే టాప్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ హబ్ ఎక్కడ ఉందంటే అశోక్ నగర్. అండ్ అన్ఫార్చునేట్లీ అశోక్ నగర్లో డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో చాలామంది పేరుని జస్ట్ వాడుకుంటున్నారు, బట్ మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో మనకేంటి అంటే ఈ టాప్ ఫ్యాకల్టీ మెటీరియల్, డైలీ రెగ్యులర్ అప్డేట్స్, నిజమైన కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా అశోక్ నగర్లో ఉంటుంది. అండ్ దెన్ ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏంటి అంటే ఆల్రెడీ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చి, అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారు, ఆల్రెడీ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చి ఐఆర్ఎస్ వచ్చి లేకపోతే ఐఎఫ్ఎస్ వచ్చి మళ్ళీ ఐఏఎస్ కోసం ట్రై చేసే వాళ్ళు, ఐపీఎస్ వచ్చి మళ్ళీ ఐఏఎస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఐఏఎస్ వస్తే ఐపీఎస్ ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా రకరకాల యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి ర్యాంకర్స్ సంబంధించి లాస్ట్ 5 yearsలో చదువుకుంటూ ఆ ఇన్స్టిట్యూట్లోనే ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్కి ఎంతమంది ర్యాంక్ వచ్చాయనేది ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. అంటే క్లియర్గా చెప్తా ఉన్నాను, యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అలాంటి సక్సెస్ రేట్ ఏ ఇన్స్టిట్యూట్కైనా ఉందా? ఓకే, డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ఒక పారామీటర్. అండ్ దెన్ యంగ్ స్టూడెంట్స్, డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే ఏంటి, చాలా యంగ్ స్టూడెంట్స్ క్లాసెస్తో పాటు మెంటార్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా విత్ ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ అంటే ఆల్మోస్ట్ యంగ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఇది ఒకటి పారామీటర్. అండ్ దెన్ క్లాసెస్ ఎవరు చెప్తున్నారు, అంటే డిగ్రీ క్లాసులు ఎవరు చెప్తున్నారు, యూపీఎస్సీ క్లాసులు ఎవరు చెప్తున్నారు, రెండు ఇంటిగ్రేటెడ్గా చేస్తూ ఆ సిలబస్ని యూపీఎస్సీ ఎగ్జామ్ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఫ్యాకల్టీగా ఉన్నారా లేదా. అండ్ దెన్ ఆప్షనల్స్ ఇస్తున్నారా లేదా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆప్షనల్స్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారా లేదా. అండ్ తర్వాత చూసుకుంటే ర్యాంకర్స్ తోటి ఫ్రీక్వెంట్గా ఇంటరాక్షన్ చేస్తున్నారా లేదా, రెగ్యులర్ ఇంటరాక్షన్, యూపీఎస్సీ ర్యాంకర్స్ రావడం, స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం. ఒక 2 విషయాలు, ఇలా ర్యాంకర్స్ రావడం వల్ల ఒకటి వాళ్ళకి ఒక మోటివేషన్ వస్తుంది, 2 సక్సెస్ అయిన వాళ్ళు ఆ నాలెడ్జ్ షేరింగ్ అనేది పిల్లలు ఇంకా బెటర్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ హాస్టల్స్ వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటున్నాయా, లేకపోతే ఎవరో హాస్టల్ ఎవరో ఇచ్చేసేసి ఆ హాస్టల్లో వీళ్ళతో పాటు అందరూ ఉంటారు, అయ్యా మా 10 మంది పిల్లలు ఉన్నారు మీ దాంట్లో జాయిన్, అలా కాకుండా పూర్తిగా రెగ్యులేటెడ్గా సూపర్విజన్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆ సూపర్విజన్లో నడుస్తుందా లేదా, అది మనకి ఇంపార్టెంట్. అండ్ దెన్ తర్వాత హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరు, ఆయన మనస్తత్వం ఏంటి అంటే ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో యూపీఎస్సీ ఎక్స్పోజర్ ఎంత ఉంది, ఎంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ ఆ సార్ పర్సనల్గా గైడ్ చేశారు అనేది ఆ ఆస్పెక్ట్లో ఉన్నారా. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో యూపీఎస్సీ ఎక్స్పోజర్ లేని వాళ్ళు, కనీసం ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళు దందా చేస్తూ ఉన్నారు. పిల్లల్ని మోసం చేసే ప్రక్రియ బాగా గట్టిగా సాగుతూ ఉంది. పేరెంట్స్ అందరూ దీన్ని ఆలోచనలో పెట్టుకోవాలి. అండ్ దెన్ ర్యాంక్స్, టెస్టిమోనియల్స్. మనం ర్యాంక్స్, టెస్టిమోనియల్స్ అని చాలా ఇంపార్టెంట్. కానీ ఏదో ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం వచ్చిన వాళ్ళు కాకుండా పర్సనల్ గైడెన్స్ ఇచ్చారని, లేకపోతే ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ చేసిన వాళ్ళు, లేకపోతే సో క్లాసులు తీసుకున్న వాళ్ళు, సో డౌట్స్ క్లియర్ చేసిన వాళ్ళు, ఒక గైడెన్స్ సూపర్విజన్లో నడుస్తుందా లేదా, ఆ టెస్టిమోనియల్స్ మనకు తెలిసిపోతుంది.
జెన్యున్గా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా లేదా జెన్యున్ కాదా అనేది మనకు తెలిసిపోతుంది. ర్యాంకర్స్ అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మెటీరియల్లో డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే జనరల్గా కూడా మెటీరియల్ అనేది ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్కి దాని యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ని బెస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ సూపర్గా ఉందని చెప్పడానికి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మెటీరియల్ ఎంత మార్కెట్లో అమ్ముడుపోతుంది. మంత్లీ మ్యాగజైన్ కావచ్చు, డైలీ మ్యాగజైన్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేదా వాళ్ళ టెస్ట్ సిరీస్ సంబంధించిన కావచ్చు. ఓకే, అది ఎంత సేల్ అవుతా ఉంది, ఎన్ని బుక్ షాప్స్లో ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు అంటే ఒక క్వాలిటీ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ అనేది దే మస్ట్ హ్యావ్ వెరీ గుడ్ మెటీరియల్. వీక్లీ ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేస్తున్నారో లేదా ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఓన్ డిగ్రీ కాలేజీలు ఎవరికి ఉన్నాయండి అశోక్ నగర్లో అందరూ మోసం చేస్తా ఉన్నారు డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతోటి. అంటే దీనికి సంబంధించి శరత్ చంద్ర ఐఏఎస్ అపార అనుభవం, డిగ్రీ విత్ ఐఏఎస్లో నాకు తెలిసినంత వరకు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీం శరత్ చంద్ర ఐఏఎస్ టీం. డిగ్రీ విత్ ఐఏఎస్ చాలా సక్సెస్ఫుల్గా విజయవాడలో రన్ చేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. అయితే దీంతో పాటు ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళు, నేను విజయవాడ డిగ్రీ విత్ ఐఏఎస్ సంబంధించి నేను 2 సంవత్సరాల క్రితం ఒక వీడియో రికార్డ్ చేశాను. ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. Personality development of our student is also very important part of our curriculum because it helps them in their professional growth as well as in the final stage of UPSC exam, which is the personality test. For this, we organize different extracurricular activities, for example chess championships, sports activities, short filmmaking, etc. అయితే గుర్తుపట్టారా, ఇతను ఇప్పుడు 2026, ఇది నేను రికార్డ్ చేసింది 2024లో. యూపీఎస్సీ ఆల్రెడీ అప్పటికే అతను 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చున్నాడు. అయితే చదువుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ స్టూడెంట్స్ని గైడ్ చేస్తూ ఇప్పుడు అతను ర్యాంక్ సాధించాడు. ఒక్క డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్ అయినా ఈ విధంగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఒక యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినాక అంటే ర్యాంక్ ఈ విధంగా తెప్పించిన ఇన్స్టిట్యూట్ అలాంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయని ఒక్క డిగ్రీ విత్ ఐఏఎస్ అయినా ఎన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తాను అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఒక 3 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ నాకు తెలిసినంత వరకు. ఓకే, నాకు తెలియకుండా ఇంకెంత అయినది మనం తర్వాత అది దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. విత్ ప్రూఫ్తో మీకు కనిపిస్తుంది. దాంతోపాటు మెంటార్షిప్, ఈ వ్యక్తి మెంటార్షిప్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. నాట్ ఓన్లీ అజయ్ గుప్తా, ఇలాంటి వాళ్ళు ఇలాంటి ర్యాంక్స్ వచ్చే క్యాండిడేట్స్ డిగ్రీ అంటే ఈ శరత్ చంద్ర ఐఏఎస్లో అది విజయవాడ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ ర్యాంక్స్ తెప్పించే కెపాసిటీ అన్ని ఇన్స్టిట్యూట్స్కి ఉండదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్కి మాత్రమే ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్కి మాత్రమే అంత డీప్ యూపీఎస్సీ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అండ్ దెన్ తర్వాత ఓన్ డిగ్రీ కాలేజీ, ఎక్కడ పిల్లలు బయటికి పోవాల్సిన అవసరం లేదు, క్లాసులు అక్కడే, హాస్టల్ అక్కడే, మొత్తం వీళ్ళ సూపర్వైజన్లో జరుగుతుంది. ఎందుకంటే ఈ టీనేజ్ పిల్లల్ని రైట్ గైడెన్స్లో కరెక్ట్గా మనం వాళ్ళని షైన్ చేసి కరెక్ట్గా వాళ్ళని ట్రైన్ చేస్తే సూపర్ సక్సెస్ అవుతారు. సమాజానికి చాలా యాడ్ ఆన్ అవుతుంది. నాట్ ఓన్లీ అంటే యూపీఎస్సీ ఒక మంచి స్టూడెంట్ని తీర్చిదిద్దితే ఒక సమాజాన్నే మార్చినట్టు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మన సూపర్విజన్లో పిల్లల్ని జాగ్రత్తగా ఆ టీనేజ్లో రాంగ్ రూట్కి వెళ్లకుండా మౌల్డ్ చేయగలిగినప్పుడే అది పాసిబిలిటీ అవుతుంది. అండ్ నేను తర్వాత బెస్ట్ మెటీరియల్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కావచ్చు, మంత్లీ మ్యాగజైన్ కావచ్చు, మీరు అశోక్ నగర్లో ఎక్కడన్నా ఏ బుక్ షాప్ కన్నా వెళ్ళండి, వీళ్ళ మ్యాగజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఎలా ఉంది, ఎక్కువ మంది తీసుకుంటున్నారో లేదో కూడా మీరు ఆ పర్టికులర్ బుక్ స్టాల్స్ని మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ తర్వాత శరత్ సార్ అంటే సో హయ్యెస్ట్ ఇక్కడ శరత్ సార్ గురించి మాట్లాడితే సో చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్, ఎడ్యుకేషన్ సంబంధించి ఐఐటి మెడ్రాస్, హీఈస్ ఐఐటిఎన్ అండ్ ఆల్సో యూపీఎస్సీ చాలా ఎక్స్పోజర్ ఉంది. చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ నాకు శరత్ సార్ పర్సనల్ గైడెన్స్ ఇచ్చారు, నేను శరత్ సార్ నుంచి సక్సెస్ అయ్యాను చాలామందిని చాలామంది ఉన్నారు. కొన్ని మీరు చూడొచ్చు. మాక్ ఇంటర్వ్యూస్కి కూడా నాకు శరత్ చంద్ర సార్ది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళ దగ్గర నుండి నేను 1-on-1 సెషన్స్ తీసుకున్నాను. అవి నాకు బాగా హెల్ప్ అయ్యాయి యాక్చువల్గా నా ఇంటర్వ్యూ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. ఈసారి లాస్ట్ ఇయర్ నేను ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి వెళ్ళిపోయాను అక్కడ. ఎందుకంటే నాకు అనిపించింది సార్ 2 సార్లు టాప్ 10 వచ్చాయి జిఎస్లో, సివిల్ సర్వీస్ జిఎస్లో టాప్ 10 మార్క్స్ వచ్చాయి. నాకు అనిపించింది అక్కడికి వెళ్తే మంచి జిఎస్లో టాప్ స్కోర్ చేయడానికి మంచి పర్సనల్ గైడెన్స్ ఇస్తారని లాస్ట్ ఆగస్ట్లో అక్కడికి వెళ్ళాను. సో లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినంత వరకు సార్ దగ్గరే పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను. అది ఇప్పుడు రిజల్ట్లో కనిపించింది నాకు. అండ్ మెటీరియల్ కూడా బెస్ట్ మెటీరియల్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎలాంటి కాపీ ఇదంతా లేకుండా బెస్ట్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆప్షనల్స్లో కూడా సక్సెస్ఫుల్గా
ర్యాంక్స్ కూడా తెప్పించుకున్నారు. సో అశోక్ నగర్లో బెస్ట్ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే డెఫినెట్లీ శరత్ చంద్ర అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సో వీళ్ళు ఇక్కడ రీసెంట్గా స్టార్ట్ చేసినప్పటికీ వీళ్ళకి చాలా అపారమైన అనుభవం ఉంది. విజయవాడ క్యాంపస్ చాలా పెద్ద క్యాంపస్. సో విజయవాడలో మల్టిపుల్ క్యాంపస్లు ఉన్నాయి. సో ప్రతి క్యాంపస్లో ఫుడ్ క్వాలిటీ కాని నుంచి, మార్నింగ్ లేసి పిల్లల్ని స్టడీ అవర్స్ చదివించడం కాని నుంచి, వాళ్ళకి మళ్ళీ ఎప్పటికప్పుడు యూపీఎస్సీ ర్యాంకర్స్, యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రైన్ చేసిన విధానం కానివ్వండి. సో ఇలా చాలా కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ బెస్ట్ డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. డెఫినెట్లీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతోటి ఎక్కడో హాస్టల్లో ఎవరో డిగ్రీ క్లాసులు చెప్పడం, ఎవరో యూపీఎస్సీ క్లాసులు చెప్పడం, అసలు ఎక్కడ కనెక్టివిటీ ఉండదు. అలాంటి చేరి ఇబ్బంది పడడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచన చేసుకోండి. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నిజమా కాదా, నిజంగానే శరత్ చంద్ర ఐఏఎస్ డిగ్రీ విత్ ఐఏఎస్లో అంత సూపర్ సక్సెస్ అయిందా, అంత ఎక్స్పీరియన్స్ ఉందా, అంత బాగా చేస్తున్నారా, ప్రతి ఒక్క దానికి నేను ఇక్కడ ప్రూఫ్ అటాచ్ చేస్తున్నాను. వీడియోస్ సంబంధించి వీడియోస్, లేకపోతే మీరు మిగతాది ఏది మెటీరియల్స్ ఇదంతా ఉండాలి ఒకసారి ఆఫ్లైన్లో విజిట్ చేయండి, ఆఫ్లైన్లో అశోక్ నగర్లో వెళ్ళండి, కనుక్కోండి. ఓకే, ఇదంతా కనుక్కొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. డెఫినెట్లీ బెస్ట్ డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే అశోక్ నగర్లో అనే కాదు, ఏపీ అండ్ తెలంగాణలో శరత్ చంద్ర ఐఏఎస్ చాలా సక్సెస్ఫుల్గా ఒక ప్రాపర్ వేలో ముందుకెళ్తా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.